అందరికీ నమస్కారం. కేంద్రం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. వాహనదారులందరికీ కూడా శుభవార్త చెబుతూ పెట్రోల్, డీజిల్ రేట్లు అయితే గనుక భారీగా తగ్గించబోతోంది. ఎంత రేట్లు అయితే తగ్గిస్తోంది, అలాగే ఎప్పటి నుంచి ఈ తగ్గింపు ధర అమల్లోకి వస్తుంది అనే వివరాలు అయితే గనుక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. వాహనదారులందరికీ కూడా కేంద్రం అయితే కనుక గుడ్ న్యూస్ చెప్పబోతోంది. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు. ఈ మధ్యకాలంలో వీటి రేట్లు అయితే కనుక ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇటు పరిస్థితుల్లో కేంద్రం అయితే కనుక నిర్ణయం తీసుకోబోతుంది. ముఖ్యంగా ఇది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయితే కనుక వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పెట్రోల్ అలాగే డీజిల్ ధరలను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 31లోగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు ₹8 నుంచి ₹10 వరకు తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం. దీనికి ఎప్పుడు ఆమోదం వస్తుందంటే ప్రధాని మోదీ ఆమోదం తెలిపిన వెంటనే పెట్రోల్ అలాగే డీజిల్ ధరలపై తగ్గింపుపై అధికారిక ప్రకటన అయితే రానున్నట్లు తెలుస్తోంది. ఇది రానున్న 2 రోజుల లోపులోనే ఈ యొక్క ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. పెట్రోల్ అలాగే డీజిల్పై ₹8 నుంచి ₹10 వరకు తగ్గించే ఆలోచనలో కేంద్రం అయితే ఉంది. ముఖ్యంగా చాలామంది అయితే కనుక పార్లమెంట్ ఎన్నికల గురించి అయితే కనుక తగ్గిస్తున్నారు. మళ్ళీ తర్వాత పెరిగే అవకాశం ఉంటుందని కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. సో తగ్గించిన ధరలు ఎలా నిలకడగా ఉంటాయా, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెరుగుతాయా అనేది అయితే చూడాల్సి ఉంది.